మనకి ఇచ్చేసినటువంటి పెద్దలకి శ్రీ సముద్ర గారికి, అలాగే రేలింగ్ నరసింహరావు గారికి, అలాగే పిలవగానే ఇచ్చేసినటువంటి ప్రెస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రం మేము గత 2 సంవత్సరాల నుంచి కథా చర్చల్లో ఉంది. ఎలా చేయాలి అనుకున్న టైంలో మా బ్రదర్ అయినటువంటి సరికొండ మల్లికార్జున గారు, తమ్ముడు మనం చేద్దాం, కథ బాగా నచ్చింది నాకు, దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల ముందు తీసుకెళ్ళాలి, ఈ అనాథ అనే కాన్సెప్ట్ తోటి మనం సినిమా తీసి ఆ వచ్చిన డబ్బుల్లో కొంత భాగాన్ని అనాథాశ్రయాలకి మనం గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఆలోచనతో సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంతా పాజిటివ్ వైబ్రేషన్ జరిగింది. మేము ఫస్ట్ వైజాగ్లో షూటింగ్ స్టార్ట్ చేసాము. షూటింగ్ స్టార్ట్ చేసి విజయవంతంగా పూర్తి చేయడానికి మాకు మా నిర్మాతలతో పాటు మాకు ఒక పిల్లర్ ఉన్నాడు. ఆ పిల్లర్ ఎవరో కాదు, మా డిఓపి కొల్లిప్రసాద్ గారు. అలాగే మేము నిర్మాణ భాగంలో చిన్న తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పుల్ని సవరించి మాకు సినిమాని సరైన మార్గంలో పెట్టినటువంటి ఎంతో అనుభవం, అంటే ఆయన అనుభవం, అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన టైంకి మేము పుట్టలేదో తెలియదు. మా బావగారు నందమూరి హరి గారు, అలాగే నాకు సహకరించినటువంటి మా నటీనటుమణులు అభిలాష్ కానీ, చెర్రీ కానీ, దీపిక కానీ చాలా సహకరించారు. ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అంటే మేము సినిమా మామూలుగా వెళ్తుంది అనుకున్న టైంలో మాకు ఒక వాయువేగాన్ని జోడించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ప్రజెంట్ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు, వేరే చోటు ఉండి. ఆయన ఎక్కడున్నా ఆయనకు నా పాదాభివందనాలు. ఆయన వచ్చిన తర్వాత ఈ సినిమా స్థాయి మారింది, ఈ సినిమా రేంజ్ మారింది, ఈ సినిమా స్థితిగతులు అన్నీ మారిపోయినాయి. ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే నేను ఒక పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి మన సరికొండ మల్లికార్జునరావు గారితో అని. ఒకసారి నేను ఒక సినిమా స్టార్ట్ చేసి కొద్దిగా ఇబ్బందుల్లో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నన్ను వెన్నుదట్టి బుధనట్టి, నేనున్నాను తమ్ముడు, నేను సినిమా చేద్దాం, నువ్వెందుకు భయపడకు అని చెప్పేసి నన్ను ఈరోజు మళ్ళీ సినిమా ఇండస్ట్రీ నిలబెట్టడానికి కారణం మా అన్నగారు. మా నాన్నగారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాడు, నీకు అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు, వైకాకు అని. కానీ నాకు ఈ రోజు బాగలేదు, ఎందుకంటే మా అన్నని అడిగారు. నాకు మరో విషయం ఏంటంటే, ఈరోజు చిన్న సినిమా అనగానే జనరల్గా ఇండస్ట్రీ వాళ్ళు తొక్కేస్తారు, వాళ్ళు తొక్కుతారు, వీళ్ళు తొక్కుతారు అంటున్నారు. చిన్న సినిమాని ఇండస్ట్రీ వాళ్ళు తొక్కడం కంటే ముందు ప్రేక్షక దేవుళ్ళు తొక్కుతున్నారండి. చిన్న సినిమా అంటే ఓపెనింగ్స్ రావట్లేదు, చిన్న సినిమాలే, కొత్త సినిమాలే, వాళ్ళు ఏం తీస్తారులే, ఏ ఉండవు, ఎలివేషన్స్ ఉండవని ఆలోచనతో ఉంటున్నారు. శంకరాభరణం, సీతాకోచరిక లాంటి కథాపరమైన చిత్రాలను ఆదరించిన తెలుగు నేల మంది. అలాగే కథాపరమైన చిత్రం మేము తీసామండి. దయచేసి ప్రేక్షక దేవుళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, సినిమా చూడండి, నచ్చకపోతే మీ టాక్ చెప్పండి, సినిమా చూడకుండానే మీ టాక్ చెప్పొద్దండి దయచేసి. చిన్న సినిమా నిర్మాతలు చాలా కష్టపడి వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి సినిమా తీసి ఇండస్ట్రీకి వచ్చి చాలామంది ఈరోజు అప్పుల పాలవుతున్నారండి. అలా చేయకండి, చిన్న సినిమాలు ఆదరించండి, చిన్న సినిమా డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని బతకనివ్వండి సార్. ప్రేక్షక దేవులకు నా మనవి. మళ్ళీ తర్వాత మాట్లాడుతానండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలందరికీ, నా తోటి టెక్నీషియన్లందరికీ, అలాగే మాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా చేస్తున్నటువంటి ధీరజ్ అప్పాజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.